సో మనం తిరుపతి ఇన్సిడెంట్ మాట్లాడాము. ఏం జరిగింది ఏంటనేది. తిరుపతి ఇన్సిడెంట్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు? ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వం మీద విమర్శలు చేయటం ఏంటి? అది ఎలా చూడాలి? అంటే క్యాబినెట్ యాజ్ ఎ హోల్, గవర్నమెంట్ యాజ్ ఎ హోల్ హ్మ్. అందరిది సమిష్టి బాధ్యత. సరే నిన్న ఇన్సిడెంట్ చూసినప్పుడు ఒక ఇండివిజువల్ ఇమేజ్ కోయలేషన్లో ఉన్నా కూడా కోయలేషన్ పార్ట్నర్ ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్ అంతే అవును. తప్ప అవును. తనకంటూ ఒక ప్రత్యేక ఇది మరోవర్ ఉప ముఖ్యమంత్రి అంటే నథింగ్ బట్ డెసిగ్నేషనే కానీ దానికి అధిక పవర్స్ ఏమీ ఉండదు. క్యాబినెట్ మంత్రితో అందరి మంత్రులతో ఆయన సమానమైన వ్యక్తే. హ్మ్. అదేది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎందుకనో తనకి ఫస్ట్ నుంచి అధిక ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఓకే. సో అధిక ప్రయారిటీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తప్పు జరిగినా సరే నాకు సంబంధం లేదు, నేను క్లీన్గా ఉన్నాను అంటే భవిష్యత్ రాజకీయాలకు బాటలు వేసుకుంటున్నాడు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. అవును. హ్మ్. సో భవిష్యత్ రాజకీయాలకు బాటలు వేసుకునేటప్పుడు రేపు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, నేను ఆ రోజు కూడా గవర్నమెంట్లో ఉండి కూడా చంద్రబాబుని ప్రశ్నించాను, సో నాదేమీ తప్పలేదు. మనం అతని రాజకీయ సీక్వెన్స్ తీసుకుంటూ వస్తే అప్పుడు 2014లో కూడా టీడీపీకి ఇతను మద్దతు ఇచ్చి బీజేపీ, టీడీపీ, జనసేన కలిసే పోటీ చేసినాయి. జనసేన క్యాండిడేట్లు నించోబెట్టలేదు. బట్ ఆ రోజు కూడా ఇతను ప్రశ్నిస్తానే ఉన్నాడు. అప్పుడు 19లో విడిపోయి పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చెప్పాడు, నేను అప్పుడు ప్రశ్నించాను అని. ఆ రోజు మనకి ఆ రికార్డు కానీ చూసుకుంటే నేను ప్రశ్నించాను, చంద్రబాబు తప్పు, నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ఇద్దరు అవినీతి చేశారు అని 2019లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వచ్చారు. సో తన భవిష్యత్తు కోసం, తను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం కోసం ఏ రకమైన అడుగులు వేయాలి, ఏ రకమైన పావులు కదపాలి అనేది స్పష్టంగా అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కదుపుతూ ఉన్నారు. దాన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కోరి ఎట్టి పరిస్థితుల్లో సారీ చెప్పాల్సిందే అని టీటీడీ చైర్మన్ని పట్టుబట్టినప్పుడు ముఖ్యమంత్రి గారి యాంగిల్ ఏమో ఒక రకంగా ఉంది, ఉప ముఖ్యమంత్రి గారు ఒక యాంగిల్ ఒక రకంగా ఉంది. సో ఎండ్ ఆఫ్ ద డే పవన్ కళ్యాణ్ గారు చేసిన చర్య వల్ల డెఫినెట్గా ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత, ప్రభుత్వం వల్ల తప్పు జరిగింది అని పవన్ కళ్యాణ్ ఆ క్యాబినెట్లో మంత్రిగా ఉంటూ ఒప్పుకునేలా చేశాడు. ప్రభుత్వాన్ని ఒప్పించే రకంగా చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంత బలహీనంగా, ఎంత పేలవంగా ఉన్నారు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో చంద్రబాబు నాయుడు గారు ఏదో భవిష్యత్తులో పాపం లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నట్టున్నారు. కానీ దానికి కేంద్రం మోడీ అండదండలతో పవన్ కళ్యాణ్ గారు 4 అడుగులు ముందున్నట్టుగా కనపడతా ఉంది. ఎందుకని ఈ మాట అంటా ఉన్నానంటే, మనం ఫస్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నప్పుడు నేను కేంద్రంలో బీజేపీ వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి ఈ పొత్తు సహకారం అవడానికి నేను కృషి చేశాను అని పవన్ కళ్యాణ్ గారు మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది. సో అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ అండదండలు పవన్ కళ్యాణ్కు ఉన్నాయి. తద్వారా పవన్ కళ్యాణ్ మొన్న ఉన్న గవర్నమెంట్ని దించి చంద్రబాబు గారిని తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ సహాయపడ్డాడు. బీజేపీ సహాయాన్ని పవన్ కళ్యాణ్ ద్వారా అందుకున్నారు. సో పవన్ కళ్యాణ్ ఈ రకమైన పనులు చేస్తున్నా, గవర్నమెంట్ ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నా చంద్రబాబు నాయుడు గారు భరించాల్సిన పరిస్థితి ఏంటంటే, మళ్ళీ పవన్ కళ్యాణ్ పట్ల మనం ఏమైనా వ్యతిరేకంగా వ్యవహరిస్తే అక్కడ కేంద్రంలో మోడీతో ఇబ్బంది వస్తుందేమో అనే భయంతో వీళ్ళు ఈ రకంగా వ్యవహరిస్తున్నారేమో. అదర్వైజ్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సీనియారిటీ, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రాజకీయ చతురత ఇవన్నీ ఏమైపోయినాయో ఇవాళ అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఇది ఎక్కడికి లీడ్ చేస్తుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అశోక్ గారు, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు చూస్తుంటే నాకు కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. ఆయనేమో ఇటీవల తిరుపతి లడ్డూలకు సంబంధించిన వ్యవహారం చూసుకుంటే నేను హిందుత్వానికి సంబంధించిన వ్యక్తిని, హిందూ బోర్డు తీసుకోవాలి, హిందూ ధార్మికత కోసం పనిచేయాలని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు తిరుపతికి సంబంధించి ఈ ఘటన జరిగిన తర్వాత ఆయన గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులందరూ పక్కన పెట్టేసి ఆయన చాలా అగ్రెసివ్గా స్టాండ్ తీసుకొని మాట్లాడారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆ రేంజ్లో ఎవరు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ని బీజేపీ బ్యాక్ డోర్ నుంచి ఏమైనా నడిపిస్తుందా? అంటే కూటమి వచ్చినటువంటి 6 నెలల్లోనే 7 నెలల్లో ఈ రేంజ్లో ఎందుకు టార్గెట్ చేస్తూ మాట్లాడాల్సి వస్తుంది? అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ యొక్క కన్నింగ్ పాలిటిక్స్ మనకు పవన్ కళ్యాణ్ రూపంలో కనపడతా ఉంటాయి. ఓకే. ఎందుకంటే చూడండి, బుడమేరు పొంగి ప్రజలు చనిపోయినప్పుడేమో పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటంటే, నేను అక్కడికి వెళ్తే సహాయ సహకారాలు అందవేమో కాబట్టి నేను దాన్ని డిస్టర్బెన్స్ కలగజేయదలుచుకోలేదు, కాబట్టి నేను బుడమేరు దగ్గరికి వెళ్ళలేదు అనే మాట మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడికి కానీ ఎల్లుంటే మైలేజ్ కన్నా కూడా చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది ఆ పరిస్థితుల్లో. సో దాన్ని టచ్ చేయకుండా దాంట్లో నాకు వేలు పెట్టడం నాకు అనవసరం,
అని వెళ్లకుండా అది గవర్నమెంట్ మీదకి నెట్టేశారు. ఓకే. ఇక్కడికి వచ్చేసరికి ధార్మిక సంస్థ హిందువులకు సంబంధించిన సబ్జెక్టు. సో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. పోనీ జనరల్గా ఎట్లా ఉంటుందంటే ముఖ్యమంత్రి గారితో పాటు క్యాబినెట్లో ఇంకో 2 మంత్రులు కూడా కలిసి ముఖ్యమంత్రి గారితో పాటు అక్కడ లోపల వెళ్ళి క్షతగాత్రులను పరిశీలించడం, పరామర్శించడం, వారికి కావాల్సినవి మాట్లాడి రావడం జరిగింది. రెవెన్యూ మంత్రి, ఇతర మంత్రులు ఎంతో, ఈయన కూడా అంతే మంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా అంతే మంత్రి. బట్ ఈయన మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళి వాళ్ళని కలవటం. సో తనకంటూ ఒక ప్రత్యేకతని అక్కడ వెళ్ళి హిందువుల పట్ల ఏదో కన్సర్న్ ఉంది అని చూపించుకొని ఆ హిందూ ఓటు బ్యాంక్ని పోలరైజ్ చేసుకోవడం కోసం బీజేపీ ఇస్తున్న డైరెక్షన్లో ఖచ్చితంగా నడుస్తూ ఉన్నారనేది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న స్టెప్స్కి అనుగుణంగా బీజేపీ స్పేస్ తీసుకోవడం కోసం హిందూ ధార్మిక సంస్థలను కూడా వాళ్ళ ఆంధ్రప్రదేశ్లోకి ఏదో ఒక కారణంతో అక్కడికి పంపించి, ఇన్ఫ్యాక్ట్ గత 5 సంవత్సరాలు వీళ్ళు గోల్ చేశారంటే ఒక అర్థం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి వ్యతిరేకమైన ప్రభుత్వం, సరే ఆయన మతం వేరే ఉండొచ్చు కానీ ఆ మతాన్ని చూపించి ఏదో మాట్లాడారు. ఇవాళ ప్రభుత్వంలో ఉంది బీజేపీ కూటమి, బీజేపీతో కలిసిన కూటమి. ఆ ప్రభుత్వంలో బీజేపీ మంత్రులు ఉన్నారు. బట్ స్టిల్ హిందువులకు నష్టం జరుగుతుందని హిందూ ధార్మిక సంస్థలు మాట్లాడుతూ ఉన్నాయి. సో అటువంటి తరుణంలో చాలా డేంజరస్ గేమ్ని ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ త్రూ పవన్ కళ్యాణ్ ఆడిస్తూ ఉంది. అది డెఫినెట్గా రానున్న రోజుల్లో తెలుగుదేశానికి తీవ్రమైన దెబ్బ తగిలే ఇదైతే కనపడతా ఉంది. ఒక రకంగా ఆలోచించుకున్నప్పుడు తెలుగుదేశం కనుక అక్కడ కనుమరుగయ్యి ఈ ప్రాంతీయ పార్టీలకు దెబ్బ తగిలి వార్ బిట్వీన్ బీజేపీ అనుకున్నప్పుడు అది కాంగ్రెస్ కూడా అడ్వాంటేజ్ అవుద్దేమని పొలిటికల్గా మా అంచనా. ఎందుకంటే వార్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ భారతీయ జనతా పార్టీ అనుకున్న టైంలో అప్పుడు లోకల్ పార్టీస్ ఎందుకంటే ఇక్కడున్న 3 ప్రాంతీయ పార్టీలు కూడా వాళ్ళతో అనుకూలంగా ఉన్నారు. సరే వాళ్ళని మింగేయటమో వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం ఏదో చేసి అక్కడ గేమ్ అంతా అక్కడ ఆడుతున్నారు. సో అటువంటి తరుణంలో ఈ ఫేస్ భారతీయ జనతా పార్టీ అయినప్పుడు అపోజిట్ ఫేస్ కాంగ్రెస్ అవుతుంది. సో ఒక రకంగా వాళ్ళు ఆడే ఆట మళ్ళీ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి అయినా మేలు జరుగుతుందేమో అనే ఒక ఆలోచన కూడా కనపడతా ఉంది. ఎందుకంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో డైరెక్ట్గా కొట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి. కానీ ఇక్కడ బీజేపీ అంటే నాకు ఈ కూటమి కంటిన్యూ అవుద్దని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ 6-7 నెలల్లోనే ఇన్ని వ్యాఖ్యలు, ఇన్ని కామెంట్స్ ప్రభుత్వం మీద మూట కట్టుకుంటున్న నేపథ్యంలో ఈ కూటమి కంటిన్యూ అవుద్దన్న నమ్మకం ఉందా? లేదంటే వీళ్ళేమో మేము 10 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు కలిసే ఉంటామని చెప్తున్నారు, కానీ బయటకు వచ్చి చూస్తేనేమో ఎవరికి వాళ్ళు కామెంట్స్ చేసుకోవడం, ఎవరి మీద ఒకళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది? అది కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా ఒక తెలివైన మాట మాట్లాడారు. రేపు విడిపోయినప్పుడు ఆయన ముందే ఏం చెప్తాడంటే, నేను ఒక 10-15 సంవత్సరాల పాటు ఇటువంటి సీనియర్ చంద్రబాబు నాయుడు గారి దీంట్లో నేను ఉండాలనుకున్నాను, కానీ చంద్రబాబు నాయుడు గారు చేయి దాటిపోయింది వ్యవహారం. చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఏమీ లేదు. ఆయన మంచోడే, విడిపోతూ కూడా చంద్రబాబు నాయుడిని బ్లేమ్ చేయకుండా ఆ పార్టీని, ఆ పార్టీలో ఉన్న మిగతా వాళ్ళందరినీ బ్లేమ్ చేసి తెలుగుదేశం భ్రష్టు పట్టిపోయింది, సో తెలుగుదేశంతో నేను 15 ఏళ్ళు కాపురం చేద్దాం అనుకున్నా కూడా చేయనివ్వలేదు, నా తప్పు లేదు, డే 1 నుంచి నేను తప్పులు ఎత్తి చూపిస్తా ఉన్నాను. ఈవెన్ తన మంత్రికి సంబంధించిన ఏది ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మంత్రికి సంబంధించిన వ్యవహారం కూడా తెలుగుదేశం మంత్రి ఈవెన్ అంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఆంధ్రప్రదేశ్లో మనం ఏం చూస్తాము, కూటమి ప్రభుత్వం కన్నా కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నాడో అది తెలుగుదేశం గవర్నమెంట్లా కనపడుతుంది మనకి. ఇప్పుడు కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఏ కూటమి సభ్యుడినన్నా వెళ్ళి ఈ రకంగా ప్రవర్తించమని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 20 ఎంపీలు సపోర్ట్ చేస్తున్నారు కదా మోడీ గారికి. ఇన్ఫ్యాక్ట్ అది ఏది పూర్తి మద్దతు లేని ప్రభుత్వం కదా. ఇక్కడన్నా టీడీపీకి 135 సొంతంగా వాళ్ళంతటా వాళ్ళు వీళ్ళ మద్దతు లేకపోయినా నిలబడగలిగిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది. తెలుగుదేశం పార్టీ మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం నడవదు. అటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మన విశాఖపట్నం మీటింగ్లో చూసాం మనం, ఎంత లొంగి, ఎంత వంగి, ఎంత పొగడాలో అంత పొగిడి మోడీ గారిని ఎంత బలహీనంగా ఉన్నారో చూస్తున్నాం. వీళ్ళు మద్దతు ఇస్తూ కూడా ఇక్కడ వీళ్ళ మద్దతు అవసరం లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత అజమాయిషి చాలా ఇస్తా ఉన్నారో చూస్తున్నప్పుడు డెఫినెట్గా మోడీ గారి ప్రాపకం కోసం తెలుగుదేశం పార్టీ లొంగిపోయింది. ఆ లొంగిపోయిన దాన్ని పవన్ కళ్యాణ్ రూపంలో భారతీయ జనతా పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటా ఉంది. నో డౌట్ అబౌట్ ఇట్.